ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో, ఈరోజైతే ఫుల్ హ్యాపీగా ఉందని చెప్పాలి. ఎందుకంటే, మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు తెలుగు కామెంటరీ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినారనమాట. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ అంటే ఇప్పుడు మన తెలుగు కామెంటరీ వస్తది. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈని తెలుగులో చెప్తారనమాట. సో, ఆ వీడియోస్ ఎప్పుడు కూడా మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్ వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయలేదు. సో, ఫస్ట్ టైమ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ మన తెలుగు కామెంటరీ వీడియోని పోస్ట్ చేసిందనమాట. సో, వెరీ హ్యాపీ న్యూస్ అని చెప్పాలి. సో, ఆ వీడియో ఏందంటే మన జాన్ సీనా హీల్ టర్న్ చేసిన వీడియో. సో, ఆ వీడియోని మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళైతే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినారు. వాళ్ళ అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసినారనమాట. దాదాపుగా ఫస్ట్ టైమ్ అని చెప్పాలి. సో, తెలుగు కామెంటరీ వీడియోని డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్ వాళ్ళు పోస్ట్ చేయడం. సో, చాలామంది చూసే ఉంటారు. సో, మీరు ఒకవేళ చూడకపోతే వెళ్లి చూడండి. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ తెలుగులో కూడా వస్తాయి కదా! ఆ వీడియోనైతే మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళైతే పోస్ట్ చేసినారనమాట. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియా అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. బట్ దాంట్లో కూడా ఎక్కువగా హిందీలోనే చెప్తారు. సో, హిందీలోనే పోస్ట్ చేస్తారనమాట. సో, దాదాపుగా తెలుగులో ఎవ్వరు కూడా పోస్ట్ చెయ్యరు. బట్ ఫస్ట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళే తెలుగులో వీడియోని పోస్ట్ చేసినారనమాట. సో, ఇది చాలా చాలా మంచిగా అనిపించింది. ఒక గుర్తింపు అనేది దొరికింది. సో, ఇన్ని రోజులు తెలుగులో చెప్తున్నందుకు వాళ్ళకి కూడా ఒక గుర్తింపు అనేది దొరుకుతదనమాట. సో, ఇప్పుడు నా వీడియో ఇన్‌స్టాగ్రామ్ అంటే డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినారన్న ఆనందం అది వేరే లెవెల్‌లో ఉంటది. సో, అది దొరికిందనమాట. సో, ఆ కామెంట్‌ని ఎవరైతే చేసినారో సో, ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్లి చూడండి. సో, నాకైతే అనిపించింది. అండ్ ఇక అప్డేట్స్‌లోకి వెళ్తే మనం ఫస్ట్‌గా మాట్లాడదాం ద ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ గురించి. మన ఏజే స్టైల్స్ ఇంకా 2 సంవత్సరాలలో రిటైర్మెంట్ తీసుకుంటారంట. ఇప్పుడు మన ఏజే స్టైల్స్‌కి ఏజ్ వచ్చేసి 48. సో, ఇంకా 2 సంవత్సరాలు మన ఏజే స్టైల్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో వర్క్ చేస్తారంట. అండ్ దాని తర్వాత మన ఏజే స్టైల్స్ రిటైర్మెంట్ తీసుకుంటారని చెప్పినారు రీసెంట్‌గా జరిగిన ఇంటర్వ్యూలో. సో, ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాలు ఉంది కదా! ఇంకా 2 సంవత్సరాలలో మేబీ ఏజే స్టైల్స్ ఇంకొకసారి వరల్డ్ ఛాంపియన్ అవ్వాలని చాలామంది ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. సో, చూడాలి మరి డబ్ల్యూడబ్ల్యూఈ ఏజే స్టైల్స్‌కి వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని ఇస్తదా? ఇవ్వదా? సో, ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని ఇవ్వకపోయినా సరే మిడ్ కార్డ్ టైటిల్‌నైనా ఇవ్వాలి. అంటే లైక్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ కావచ్చు, లేదంటే మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ కావచ్చు. ఏదో ఒక ఛాంపియన్‌షిప్‌ని ఏజే స్టైల్స్ కంపల్సరీగా విన్ అవ్వాలి. సో, మంచి పేరైతే సంపాదించిన మన ఏజే స్టైల్స్ సో, ఇంకా 2 ఇయర్స్‌లో రిటైర్మెంట్ తీసుకుంటాడు. సో, ఈ 2 ఇయర్స్‌లో ఏదో ఒక్కసారైనా కంపల్సరీగా ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాలని చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. సో, మరి మీరు అనుకుంటున్నారా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన బెక్కీ లించ్ గురించి. సో, నిన్న చాలా హంగామానైతే జరిగింది సోషల్ మీడియాలో. నిన్న మన సీఎం పంక్ ఒక మాటనైతే మెన్షన్ చేసినాడు. రాలో బెక్కీ లించ్‌తో అన్నాడు కదా! "బెక్కీ లించ్ నువ్వు మీ వోడిని తీసుకురా. నేనే గనుక నీకంటే మొదలు మీ వోడి దగ్గరికెళ్ళినాననుకో, మీ వోడిని నేను డైరెక్ట్‌గా వీల్ చైర్‌లో కూర్చోబెడతా" అని చెప్పిండు కదా! సో, దానికి మనం బెక్కీ లించ్ రియాక్షన్ ఇచ్చింది. ట్విట్టర్‌లో రియాక్షన్ ఇచ్చిందనమాట. సో, అదేందంటే ఇప్పుడు మన బెక్కీ లించ్ గురించి సీఎం పంక్ మాట్లాడిండు. ఎందుకంటే ఇప్పుడు సీఎం పంక్, సెత్ రాలిన్స్ ఫీల్డ్‌లో ఉన్నారు. ఇప్పుడు బెక్కీ లించ్, సెత్ రాలిన్స్ వైఫ్ కాబట్టి బెక్కీ లించ్‌ని సీఎం పంక్ అన్నాడు. సో, అది నార్మల్ థింగ్ అనుకోవచ్చు. బట్ ఇక్కడ బెక్కీ లించ్ ఏం చేసిందంటే ఇప్పుడు ఏదైనా అనాలనుకుంటే, ఏదైనా రియాక్షన్ ఇవ్వాలనుకుంటే ఏజే లీతో డైరెక్ట్‌గా రియాక్షన్‌కి దిగాలి గానీ మన బెక్కీ లించ్ ఏం చేసిందంటే, మన సీఎం పంక్‌కి అండ్ రోగ్జన్ పెరెజ్‌కి కనెక్షన్ చేసిందనమాట. సో, మన ఎలిమినేషన్ చాంబర్‌లో సీఎం పంక్ అంటే గెటప్ అండ్ మన రోగ్జన్ పెరెజ్ గెటప్ అంటే కాస్ట్యూమ్స్ సేమ్ ఉన్నాయన్నట్టుగా ఎక్కిరించేసింది. అండ్ వాళ్ళకేదో కనెక్షన్ కలపాలన్నట్టుగా చూసిందనమాట మన బెక్కీ లించ్. అండ్ మన ఏజే లీని కూడా అన్నది. "నువ్వు మీ ఓన్‌ని హ్యాండిల్ చేయలేవు. అంటే సీఎం పంక్‌ని హ్యాండిల్ చేయలేవు. నీకంటే వేరే వేరే వాళ్ళు ఎక్కువగా హ్యాండిల్ చేస్తున్నారన్నట్టుగా" ఈ టైప్‌లో రోగ్జన్ పెరెజ్‌కి అండ్ సీఎం పంక్‌కి కనెక్షన్ కలిపిందనమాట. సో, ఇప్పుడు నార్మల్‌గా బెక్కీ లించ్ ఏజే లీని అండ్ సీఎం పంక్‌ని అంటే నార్మల్ థింగ్ అయిపోయేది. ఎందుకంటే మన సీఎం పంక్ బెక్కీ లించ్ అన్నాడు. అండ్ బెక్కీ లించ్ ఇప్పుడు ఏజే లీని అండ్ సీఎం పంక్‌ని ఇద్దరికి కలిపి రియాక్షన్ ఇచ్చిందని ఈ టైప్‌లో అనుకోవచ్చు వాళ్ళనంటే. కాకపోతే ఇక్కడ మూడో మనిషిని తీసుకొచ్చింది. వీళ్ళకు సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి సీఎం పంక్‌తో కనెక్షన్ చేసిందనమాట. సో, అందుకనే చాలా అంటే చాలా వైరల్ అయింది నిన్న. అండ్ కొంతమందేమో బెక్కీ లించ్‌కి సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు చెప్పింది కరెక్టే అన్నట్టుగా సపోర్ట్ చేస్తున్నారు. కొంతమందేమో సపోర్ట్ చేయట్లేదనమాట. సో, ఇప్పుడు సీఎం పంక్ ఏజ్ ఏంది? రోగ్జన్ పెరెజ్ ఏంది? సో, వాళ్ళొక మెంటర్‌లా ఉంటారు. రోగ్జన్ పెరెజ్ మెంటర్‌లా చూస్తది సీఎం పంక్‌ని. సో, అలాంటిది ఇలా కనెక్షన్ కలుపుతుంది ఏందని కొంతమంది ఫ్యాన్స్ అయితే తిట్టినారు. అండ్ కొంతమంది ఫ్యాన్స్ అయితే సపోర్ట్ చేసినారు. అండ్ ఈ ట్వీట్ చేసిన కొన్ని నిమిషాలకే మన బెక్కీ లించ్ ఆ ట్వీట్‌ని డిలీట్ చేసేసింది. సో, చాలామంది ఫ్యాన్స్ నెగెటివ్ కామెంట్స్ పెట్టినారు. సో, దానివల్లనే మన బెక్కీ లించ్ డిలీట్ చేసిందనమాట. సో, మేబీ ఇన్ ఫ్యూచర్‌లో మన బెక్కీ లించ్ వర్సెస్ ఏజే లీ మధ్య మ్యాచ్ జరిగినా జరగొచ్చు. వన్స్ ఏజే లీ రిటర్న్ చేస్తే. అండ్ ఇంకొక మ్యాచ్‌ను కూడా అంటున్నారనమాట. సో, మన ఏజే లీ, సీఎం పంక్ వర్సెస్ మన సెత్ రాలిన్స్, బెక్కీ లించ్ మధ్య
అంటే మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అని. సో, ఈ మ్యాచ్ ఇప్పటి నుంచి కాదు మన సీఎం పంక్ సర్వైవర్ సీరీస్‌లో రిటర్న్ చేసిన తర్వాత మన సెత్ రాలిన్స్‌తో ఎప్పుడైతే ఫ్యూడ్‌లో వచ్చినారో అప్పటి నుండే రూమర్స్ ఉన్నాయి. అంటే ఈ మిక్స్డ్ మ్యాచ్ జరగాలని, ఈ మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరగాలని ఈ మ్యాచ్‌లో చాలామంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు. సో, అప్పటి నుండి మ్యాచ్ కార్డ్‌ని సెట్ చేసి పెట్టినారనమాట. సో, చూడాలి మరి ఇప్పుడు జరుగుతదా? జరగదా? సో, ఫైనల్‌గా వీళ్ళిద్దరి మధ్య, వాళ్ళిద్దరి మధ్య వార్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో, చూడాలి ఇన్ ఫ్యూచర్‌లో జరుగుతదో? జరగదో? సో, దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు బెక్కీ లించ్ చెప్పింది కరెక్టేనా? సో, ఇప్పుడు బెక్కీ లించ్, ఏజే లీ అండ్ సీఎం పంక్ పైన రియాక్షన్ ఇవ్వడం కరెక్టే. కాకపోతే వేరే మూడో మనిషిని, సంబంధం లేని మనిషిని దీనిలో లాగడం ఎంతవరకు కరెక్టో మీరు కామెంట్‌లో కంపల్సరీ చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం WrestleMania 41 ఎర్లీ బెట్టింగ్ గురించి మనకి ప్రెజెంట్ అయితే 3 మ్యాచ్‌లు కన్ఫర్మ్ అయిపోయినాయి. ఈరోజు మార్నింగ్ ఇంకొక మ్యాచ్ కూడా అఫీషియల్ అయినట్టుగా తెలిసింది. సో, అదే మన బియాంకా బెలర్ వర్సెస్ ఇయో స్కై మధ్య ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో, ఫస్ట్‌గా మనం బెట్టింగ్ గురించి మాట్లాడదాం. సో, దాని తర్వాత బియాంకా వర్సెస్ ఇయో స్కై గురించి మాట్లాడదాం. సో, ఫస్ట్‌గా మన జాన్ సీనా వర్సెస్ మన కోడీ రోడ్స్ మధ్య అన్‌డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్‌షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ మ్యాచ్ పైన బెట్టింగ్ ఓడ్స్ కూడా వచ్చేసినాయి. సో, ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ మన జాన్ సీనాకే సపోర్ట్ చేస్తున్నాయి. సో, మన జాన్ సీనా 66% ఛాంపియన్ అయ్యేందుకు ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఈ WrestleMania 41లో. సో, ఒక 34% మన కోడీ రోడ్స్‌కు ఉన్నాయి. సో, గెలవచ్చు, కోడీ రోడ్స్ కూడా గెలవచ్చు. బట్ ఎక్కువ ఛాన్స్ మన జాన్ సీనాకు ఉందంట. సో, మన జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ఈ WrestleMania 41లో అవుతారని బెట్టింగ్ ఓడ్స్ అయితే చెప్తున్నాయన్నమాట. అండ్ దీనిపైన మీరేమంటారు మరి? అండ్ నెక్స్ట్ మ్యాచ్ మన జై ఉసో వర్సెస్ గుంతర్ మధ్య వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో మన బెట్టింగ్ ఓడ్స్ మన జై ఉసోకే సపోర్ట్ చేస్తున్నాయి. సో, క్లియర్‌గా వన్ అండ్ ఓన్లీ. సో, వార్ వన్ సైడ్ అయిపోయిందని చెప్పాలి. బెట్టింగ్ ఓడ్స్‌లో టాప్ ఉన్నారు మన జై ఉసో. జై ఉసో కంపల్సరీగా ఈ WrestleMania 41లో ఛాంపియన్ అవుతారని బెట్టింగ్ ఓడ్స్ అయితే చెప్తున్నాయి. అండ్ నెక్స్ట్ మనకి టిఫనీ వర్సెస్ మన షార్లట్ ఫ్లేర్ మధ్య WWE ఉమెన్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ ప్రెజెంట్ అయితే షార్లట్ ప్లేయర్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. అంటే కొన్ని ఎక్కువ పాయింట్స్‌లోనే ఉంది. సో, షార్లట్ ప్లేయర్ కొద్దిగానే ముందుందన్నమాట. అండ్ మన టిఫనీ కూడా అంటే ఎక్కువ చేంజెస్ అయితే లేవు. అంటే ఈ మ్యాచ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే 50-50 అని చెప్పాలి. కొంచెం ఎక్కువ ఒక 1% మన షార్లట్ ప్లేయర్‌కి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాయి బెట్టింగ్ ఓడ్స్. ఎనీ టైమ్ చేంజ్ అవ్వచ్చు. ఇంకా 46 డేస్ అయితే టైం ఉంది. సో, ఎనీ టైమ్ బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అవ్వచ్చన్నమాట. సో, ఇవి ప్రెజెంట్ ఉన్న బెట్టింగ్ ఓడ్స్. అండ్ నెక్స్ట్ మనకి ఇయో స్కై వర్సెస్ బియాంకా బెలర్ మధ్య WrestleMania 41 కోసం మ్యాచ్ కన్ఫర్మ్ అయినట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. సో, ఇప్పుడు ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అయితే మరి రియా రిప్లీ ఏం చేస్తది? రియా రిప్లీ ఎవరితో ఫైట్ చేస్తది? సో, మనకి ప్రెజెంట్ టాక్ ఏముందంటే మేబీ వీళ్ళ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరగచ్చు అన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది WrestleMania 41 కోసం. సో, ఇప్పుడు రియా రిప్లీ అంటే టైటిల్ ఓడిపోయింది. తనకి రీమ్యాచ్ కావాలి. అండ్ వేరే వాళ్ళతో కూడా ఫ్యూడ్‌లో లేదు రియా రిప్లీ. అండ్ ఇప్పుడు రియా రిప్లీ కూడా బియాంకా బెలర్ పైన కోపంతో ఉంది. సో, ఆ కోపం తీర్చుకోవాలంటే కంపల్సరీగా ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగితేనే మంచిగుంటదని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. అండ్ టాక్ కూడా ఇదే వినిపిస్తుందన్నమాట. సో, మేబీ వీళ్ళ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇప్పుడు మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయినట్టుగా అప్డేట్ వచ్చింది. ఎవరి మధ్య? బియాంకా బెలర్ అండ్ మన ఇయో స్కై మధ్య. సో, చెప్పలేం ఇంకొక సూపర్ స్టార్ అంటే మన రియా రిప్లీ యాడ్ అయినా అవ్వచ్చన్నమాట. ఛాన్స్ అయితే ఉంది. సో, చూద్దాం మరి ఇన్ ఫ్యూచర్‌లో తెలుస్తది రియా రిప్లీ యాడ్ అవుతదా? అవ్వదా? అని ఈ మ్యాచ్‌లో. అండ్ నిన్న ఇయో స్కై ఛాంపియన్ అవ్వడంతో ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ అవ్వడంతో మన ఇయో స్కై ఒక గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోయింది. సో, కంగ్రాట్స్ టు ఇయో స్కై. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన రోమన్ రెయిన్స్ గురించి. సో, చాలా రూమర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వీక్ రాలో మన రోమన్ రెయిన్స్ రిటర్న్ చేస్తారని. ఎందుకంటే నెక్స్ట్ వీక్ రా మేడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరగబోతుంది. అండ్ ఇది అంటే ఈ రాలో మనకి సెత్ వర్సెస్ సీఎం పంక్ మధ్య స్టీల్ కేజ్ మ్యాచ్ కూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ నేను నిన్ననే రా హైలైట్స్ వీడియోలో చెప్పాను. ఈ మ్యాచ్‌లో మేబీ రోమన్ రెయిన్స్ రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉందని. అండ్ ప్రెజెంట్ రూమర్స్ అయితే ఎక్కువ అయిపోయినాయన్నమాట. ఈ మ్యాచ్‌లో కంపల్సరీ మన రోమన్ రెయిన్స్ రిటర్న్ చేస్తారని రూమర్స్ చాలా అంటే చాలా వస్తున్నాయి. అంటే నిన్న రా వరకైతే మనకి 50-50 అన్నట్టుగా ఉండే. మేబీ రోమన్ రెయిన్స్ రావచ్చు, అటాక్ చేయొచ్చు అన్నట్టుగా సెత్ పైన అని ఇలాంటి టాక్ అయితే ఉండే. బట్ ఇప్పుడు ప్రెజెంట్ 90% మేబీ రోమన్ రెయిన్స్ రిటర్న్ చేస్తారనే టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. సో, మీరేమంటారు? రోమన్ రెయిన్స్ ఈ మ్యాచ్‌లో రిటర్న్ చేస్తాడని మీకు అనిపిస్తుందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం మన జాన్ సీనా గురించే. ఫైనల్‌గా మన జాన్ సీనా రియాక్షన్ అయితే ఇచ్చేసినారన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మన జాన్ సీనా ఒకవైపు నవ్వుతూ ఉన్నట్టుగా అండ్ ఇంకొక వైపు యాంగ్రీగా ఉన్నట్టుగా ఫోటోనైతే మెన్షన్ చేసినారు. సో, ఇది స్క్విడ్ గేమ్ ఫోటో.
సో, ఈ ఫోటోని షేర్ చేసినారు. సో, మన జాన్సన్ హిల్టన్ చేసిన దానికన్నా ముందు అండ్ హిల్టన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందో ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అన్నట్టుగా ఈ ఫోటోని మెన్షన్ చేసినారు ఇన్‌స్టాగ్రామ్‌లో. అండ్ మన జాన్సన్ ఒక 63 కంట్రీలో ట్రెండ్ అయినారన్నమాట. సో, మన జాన్సన్ హిల్టన్ చేయడంతో సో, చాలా వరకు చాలామంది ఫ్యాన్స్ చాలా కంట్రీలో చాలామంది ఫ్యాన్స్ షాక్ అయినారన్నమాట. సో, అందుకని మన జాన్సన్ గూగుల్‌లో ట్రెండ్ అయిపోయినారు. 63 కంట్రీలో మన జాన్సన్ ట్రెండ్ అయినారు. సో, మన జాన్సన్ హిల్టన్ అనేది ఎంత ఇంపాక్ట్ చూపించిందో మీరే అర్థం చేసుకోండి. సో, ఇది బెస్ట్ వే అని చెప్పాలి. రెసల్‌మేనియా పార్ట్ 1 పైన హైప్ లేదు అన్న వాళ్ళకి మన ట్రిపుల్ హెచ్ జాన్ హిల్టన్‌తో అందరికీ సమాధానం జెప్పేసిండు. సో, చూడాలి మరి ఏ విధంగా చూపిస్తాడు జాన్ సీనాని అనేది మనకి అప్‌కమింగ్ డేస్‌లో తెలుస్తది. ఈ మంత్‌లో మన జాన్ సీనా అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నాడు. మార్చ్ 17థ్ కోసం అంటే రా కోసం అడ్వర్టైజ్ ఉన్నారు. మేబీ చెప్పలేం దానికన్నా ముందే వచ్చినా రావచ్చన్నమాట. ఒకవేళ షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోతే. సో, ఛాన్స్ అయితే ఉంది ముందుగానే రావడానికి. ఎందుకంటే మన అంటే ట్రిపుల్ హెచ్ సర్ప్రైజ్ ఇస్తున్నారు. సర్ప్రైజ్ ఇస్తున్నారు. సో, అది మనం ఎక్స్‌పెక్ట్ చేయలేకపోతున్నాం. సో, అలాంటి సర్ప్రైజ్ మళ్ళీ జాన్ సీనా ఎర్లీగా రిటర్న్ చేసినా చేయొచ్చనమాట. అలాంటి సర్ప్రైజ్ మళ్ళొకసారి మనకి చూడడానికి దొరకొచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడడం మన రాక్ గురించి. ఇప్పుడు రాక్ అయితే జాన్ సీనా వెనకాల ఉన్నారు. సో, జాన్ సీనా రాక్ కలిసినారు. సో, ఇప్పుడు మన జాన్ సీనా అయితే ఫైట్ చేస్తున్నారు. మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. బట్ మన రాక్ పరిస్థితి ఏంది? సో, రాక్ రెసల్‌మేనియా 41లో ఫైట్ చేస్తాడా? చేయడా? సో, మనకి ఒక రూమర్ అయితే వస్తుంది. మేబీ మన రాక్ సింగిల్స్ మ్యాచ్‌లో కాకపోయినా ట్యాగ్ టీమ్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తారన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుందనమాట. సో, అది ఎవరితో అనేది క్లారిటీగా తెలియదు. రోమన్ రీన్స్ మన కోడీ రోడ్స్ కలుస్తారా? లేదంటే మన సీఎం పంక్ కోడీ రోడ్స్ కలుస్తారా? అనేది ఏది క్లారిటీగా లేదు. బట్ మన రాక్ మళ్ళొకసారి ట్యాగ్ టీమ్ మ్యాచ్‌లోనే ఫైట్ చేస్తారన్నట్టుగా ఒక చిన్న టాక్ అయితే వినిపిస్తుంది. సో, మీరు చెప్పండి రాక్ ఎవరితో ఫైట్ చేస్తే మంచిగుంటది? ఇప్పుడు జాన్ సీనా, రాక్ అయితే కలిసినారు. సో, మరి కోడీ రోడ్స్‌తో ఎవరు కలిస్తే మంచిగుంటదో మీరు కింద కామెంట్‌లో చెప్పండి. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. అండ్ అంతేకాదు మన జాన్ సీనా ఎలిమినేషన్ ఛాంబర్‌లో సీఎం పంక్‌కి సారీ చెప్పారన్నమాట. సో, మనకది ఎలిమినేషన్ ఛాంబర్‌లో రివీల్ అవ్వలేదు. అండ్ ఎలిమినేషన్ ఛాంబర్ అయిపోయిన తర్వాత మన డబ్ల్యూడబ్ల్యూఈ వీడియోనైతే పోస్ట్ చేసింది. ఆ వీడియోలో మన జాన్ సీనా సీఎం పంక్‌కి సారీ అయితే చెప్పినారు.